వెంటనే దుడుసుగా మాట్లాడడం, లేకపోతే ఊరికే కోపగించుకోవడం, ఒక చిన్న విషయాన్ని కూడా తీసుకోలేకపోవడం, ఉపేక్షించుకోలేకపోవడం, ఇవన్నీ ఖచ్చితంగా వివాహంలో కాన్ఫ్లిక్ట్స్ కి పెద్ద కారణాలు అవుతాయి. ఈ రోజున మరి ఏ కారణాన్ని బట్టి మీరు ఆధ్యాత్మికంగా వెనకబడిపోయారో తెలియదు, కానీ మీరు ఆధ్యాత్మిక ఆరోగ్యం సరిగ్గా లేదని వీటిని బట్టి నిర్ధారించుకోవచ్చు. నేను కొన్ని లక్షణాలు చెప్తాను, అవి మీలో ఉంటే గనక మీరు స్పిరిచువల్ గా హెల్దీగా లేరని. నెంబర్ 1, ఒకటి, మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎప్పుడో అంతా మిగిలిపోయిన తర్వాత చివరి సమయానికి కేటాయిస్తున్నారు. నెంబర్ 2, దేవుని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల మీకు ఆసక్తి తగ్గిపోయింది. ఆ తర్వాత నెంబర్ 3, సంఘానికి ఏమల్దాంలే అన్నట్టు వెళ్తున్నారు. మీరు యాక్టివ్ గా మీ పరిచర్లో పాల్పంపులు పొందట్లేదు. కుటుంబంగా మీ కుటుంబ ప్రార్థన అంటే మీకు సమయం ఉన్నా కూడా నిర్లక్ష్య స్వభావం వచ్చేసింది. ఆ తర్వాత మీరు లోకానికి చాలా ఈజీగా ఆకర్షితులైపోతున్నారు. ఇంతకు ముందు ఏవైతే కాదనుకున్నారో, చేయనుకున్నారో వాటిని ఇప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా మీరు అనుభవిస్తున్నారు అనుకోండి. See, all these symptoms showing that you are spiritually sick and you need a medicine. You have to visit a doctor.